మైటీ ప్రేక్షకులకి నమస్కారం. అశేష ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మరొకసారి స్వాగతం. జయ శ్రీరామ్ అందరికి. ప్రభుత్వంతో పనిచేయించుకోవడం మన హక్కు, ఆ హక్కుని లంచంతో కొనకండి. ప్రభుత్వంతో పనిచేయించుకోవడం మన హక్కు, ఆ హక్కును లంచంతో కొనద్దు. ఎక్కడో విన్నట్టుంది కదా ఈ సినిమా డైలాగు. చాలా పాపులర్ డైలాగు, కాకపోతే అది సినిమాలకే పరిమితమైంది కానీ నిజ జీవితంలో ఈ డైలాగ్ అసలు ఏమాత్రం విలువ లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో పనిచేసే వాళ్లే ఇంకో ప్రభుత్వ ఉద్యోగికి లంచం ఇస్తే కానీ పనులు జరగనటువంటి పరిస్థితుల్ని మన గ్రంథాలయ శాఖలో చూడొచ్చు. నేను గత వారం రోజుల నుంచి చేస్తున్నటువంటి వీడియోలకి ఒక రకమైన నాకు సాక్ష్యాధారం దొరికినట్టు లెక్క, ఒక రకంగా కాదు చాలా ఖచ్చితమైన సాక్ష్యాధారం దొరికాయి. అయినా కూడా ఇంకా మేము కొంత దానికి హెసిటేట్ చేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే లేనిపోని గందరగోళాలు సృష్టించకూడదు అని చెప్పేసి. సో ఎందుకు ఇప్పుడు మళ్ళీ వీడియో చేసి దీన్ని బాగా అంటే ఇంకా విస్తృతంగా ఇంకా చాలా లోతుగా దీని మీద విశ్లేషణ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, రేపు 26వ తారీఖు నాడు డైరెక్టర్ ఆఫీస్ని కొత్త ప్లేస్లోకి మారుస్తున్నారని చెప్పి మనకు ఒక విశ్వసనీయ సమాచారం ఉంది. గ్రంథాలయ శాఖలో పనిచేసిన ఉద్యోగులందరికీ కూడా డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గానే ఇన్విటేషన్లు అందాయట. అయితే 60% మంది పైన ఈ ఫంక్షన్కి, రేపు జరగబోయే ఫంక్షన్కి అటెండ్ కాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల మూలంగా. మరి జీతం రాకపోయినా, పెన్షన్లు రాకపోయినా, బిల్స్ పెండింగ్లో ఉన్న వాళ్ళ ప్రయాణ ఖర్చులు వాళ్ళే భరించుకుని రావాల్సిన పరిస్థితుల్లో మరి ఎంతమంది రాగలుగుతారు, ఎంతమంది అటెండ్ అవుతారో చూడాలి. జిల్లా సెక్రటరీలు, జిల్లా ప్రెసిడెంట్లు, జిల్లా చైర్మన్లు, ఇంకా ఉన్నతాధికారులు, నామినేటెడ్ పోస్టులలో ఉన్న వాళ్ళందరూ కూడా జన సమీకరణ చేయడానికి వాళ్ళ సాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అంత ఎక్స్పెక్టెడ్ గ్యాదరింగ్ రేపు ఉండకపోవచ్చు అనేది మనకున్నటువంటి సమాచారం. ఈ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి భాగవతాలన్నీ కూడా సర్వసాధారణంగా ఆ శాఖ మంత్రి గారికి కానీ, ఆ శాఖ మంత్రి గారి ఓఎస్డి గారికి కానీ, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కానీ ఈ పాటికే తెలుసుంటారు. మా వీడియోలు కూడా మేము పంపించడం జరిగింది. అయితే ఎవరి దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్కి డైరెక్టర్గా ఉన్నటువంటి శ్రీ ఏ కృష్ణమోహన్ గారిని వారి మాతృశాఖ బీసీ వెల్ఫేర్ శాఖకి బదిలీ చేస్తూ 13వ తారీఖు నాడు ఉత్తర్వులు వెలువడినప్పటికీ కూడా ఇంకా ఆయనే కొనసాగుతున్నారు. అయితే మనం పోయినసారి చెప్పుకున్నట్టుగా ఆయన ఆ శాఖకి బదిలీ అవుతున్నటువంటి ఉత్తర్వుల ప్రకారం రిలీవ్ చేయడం కానీ, లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్లో ఆయన రిటైన్ చేసుకుంటూ ఉత్తర్వులు ఇవ్వడం కానీ అధికారపూర్వకంగా ఎక్కడ జరగలేదు. కానీ ఆయన అధికార కార్యక్రమాలన్నింటికీ కూడా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ హోదాలోనే అటెండ్ అవుతున్నారు. సో ఇప్పుడు ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, ఆయన కరెక్ట్గా జాయిన్ అయ్యి సంవత్సర కాలం పూర్తి అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అవకతవకలన్నిటికీ కూడా ఆయన ఆమోద ముద్ర లేకుండా జరగదు. ఆయన కింద పనిచేస్తున్నటువంటి డెప్యూటీ డైరెక్టర్ గారు పీర్ అహ్మద్ గారు, ఆయన ఈ డెప్యూటీ డైరెక్టర్ స్థాయికి, అంటే ఈ డెప్యూటీ డైరెక్టర్ స్థానంలోకి వచ్చి సుమారుగా 2 ఏళ్ళు అవుతుంది. అంతకుముందు ఆయన ఒంగోలు, గుంటూరు ఇక్కడిక్కడే ఉద్యోగం చేసినట్టు మనకి ఆధారాలు ఉన్నాయి. ఈ డెప్యూటీ డైరెక్టర్ గారికి ఒక సహాయకుడుగా సాయి అనే వ్యక్తి, మనం చెప్పుకున్నాం కదా 3 అక్షరాల పేరు, ఇంగ్లీష్లో రాస్తే 3 అక్షరాలు, తెలుగులో రాస్తే 2 అక్షరాలు అని చెప్పేసి. ఈ సాయి గారు, ఈయన పూర్తి పేరు సాయి కృష్ణ గారు ఏదో ఉంది. సో ఈ సాయి గారు, వీళ్ళిద్దరి నిర్ణయాలు, వీళ్ళిద్దరి పెత్తనం ఒక రకంగా చెప్పాలంటే దాన్ని డైరెక్టర్ కృష్ణమోహన్ గారు సమర్థించడం, ఇది మిగతా ఉద్యోగులకి, చాలామంది ఉద్యోగులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకి చెప్పనలవి కాని కష్టాలని మిగులుస్తుంది. చాలా సందర్భాల్లో వీళ్ళ నిర్ణయాల వల్ల వీళ్ళకి ఎవరైతే ఇష్టలు ఉంటారో, వీళ్ళకి ఎవరైతే అస్మదీయులు ఉంటారో వాళ్ళకి వీళ్ళు చేసే ఫేవర్స్ మూలంగా మిగతా స్టాఫ్, మామూలు సాధారణమైన స్టాఫ్, అంటే పైరవీలు అవి చేయడం చేతగాని వాళ్ళు, లంచాలు గట్రా ఇట్లాంటి విషయాల్లో అవగాహన లేనటువంటి వాళ్ళు, ఎవరు పైన తెలిసినటువంటి వాళ్ళు ఎవరు లేకపోవడంతో ఏమీ చేయనటువంటి నిస్సహాయులు, వీళ్ళందరూ ఏమీ చేయలేక అలాగా మౌనంగా రోధిస్తున్నారు. అయితే ఏంటయ్యా వీళ్ళు చేసినటువంటి భాగవతాలు? 1, 2 చాలా ఉన్నాయి. అయితే మనకి లభించినటువంటి ఆధారాల ప్రకారం మనం జస్ట్ ఒక్కొక్క ఐటమ్ చూసుకుంటూ వెళ్దాం. సో మొదటి ఐటమ్గా మనం ఏం చేద్దామంటే వైఎస్ఆర్ కడప జిల్లా తీసుకుందాం. ఈ వైఎస్ఆర్ కడప జిల్లాలో శ్రీ సయ్యద్ అమీరుద్దీన్ అనే ఆయన జీవో ఎంఎస్ నంబర్ 23 డేటెడ్ 15/5/2025 ప్రకారం కడప నుంచి తిరుపతికి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి బదిలీ అయినప్పుడు అక్కడ కనిష్టంగా కనీసం 3 సంవత్సరాలు ఉండాలి, మామూలుగా అయితే 5 సంవత్సరాలు ఉండాలి. కానీ ఈ అమీరుద్దీన్ గారు 15వ తారీఖు వెలువడినటువంటి జీవో ప్రకారం, అంటే మే నెల
15వ తేదీ 2025 సంవత్సరం వెలువడినటువంటి జీవో నంబర్ MS నంబర్ 23 ప్రకారం సుమారుగా మే 31న ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ 10 జూన్ 2025 నాడు తిరిగి మళ్ళీ కడప వచ్చారు ఆయన తిరుపతి నుంచి. అంటే అక్కడ ఎంత మేనేజ్మెంట్ జరిగింది అనేది ఈ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకైతే పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్య ప్రజానీకానికి కూడా అర్థం చేసుకోవడానికి ఎక్కువసేపు పడదు. ఏ స్థాయిలో పర్యవేక్షణ జరిగింది అనేది ఊహించుకోవచ్చు. సరే పోనీ ఈయన్ని ఈ సదరు అమీరుద్దీన్ గారిని మెడికల్ గ్రౌండ్స్ మీద ట్రాన్స్ఫర్ చేశారు, ఆయన వెళ్ళిన వెంటనే ఆయన అస్వస్థకు గురయ్యారు, ఆయన ట్రాన్స్ఫర్ చేశారు, దీంట్లో ఒక ఇర్రెగ్యులారిటీ ఎక్కడ కనిపిస్తుంది, ఆక్షేపణ ఎక్కడుంది అని అనుకునే వాళ్ళకి ఇంకో ఉదాహరణ చెప్తాను నేను. సో ఈయన RC నెంబర్ 197-A ఆఫ్ 2025 డేటెడ్ 10/6/25 నాడు లైబ్రరీ శాఖ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ప్రకారం సెల్ఫ్ రిలీవ్ అవుతూ తిరుపతి నుంచి మళ్ళీ కడపకు వచ్చేసారు. కడపలో రిపోర్ట్ చేస్తారు, జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. సో ఈయనకి మెడికల్ గ్రౌండ్స్ కూడా లేవు కదా, ఎందుకు వచ్చారనే దానికి గ్రంథాలయ సంస్థ సమాధానం చెప్పాలి. ఇలాంటి సిచ్యువేషన్లోనే ఒక ఉభయ గోదావరి జిల్లాలో ఒక జిల్లాలో పాపం చాలా అంటే ఆయన 5 సంవత్సరాలు సర్వీస్ పుటప్ చేసి అన్ని రకాలుగా ఎలిజిబిలిటీ ఉండి అన్ని రకాలుగా అర్హతలు ఉండి ఆయన ఎంతో రిక్వెస్ట్ చేసుకున్నాడు పాపం. అంటే సార్ మా భార్యకి బ్రెయిన్ ట్యూమర్ ఉందండి, ఆవిడ చావు బతుకుల్లో ఉంది, సో నాకు కావాల్సినటువంటి పోస్ట్, నాకు కావాల్సిన ప్రదేశానికి బదిలీ చేయండి అంటే కన్సిడర్ చేయనటువంటి అధికారులు వీళ్ళ ముందు. ఇందులో సాగి అధికారి కాదు, డైరెక్టర్ గారు, డిప్యూటీ డైరెక్టర్ గారు. ఈ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నటువంటి ఆవిడ భర్త గారు ఎవరైతే ఉన్నారో ఆయన అడిగిన ప్లేస్కి ఇంకొక ఆయన అన్ని శుభ్రంగా ఉన్నటువంటి ఇంకొక ఆవిడని తీసుకొచ్చి అక్కడ పోస్ట్ చేశారు. సో ఇలాంటి మెడికల్ గ్రౌండ్స్ మీద కూడా కన్సిడర్ చేయనటువంటి మనుషులు ఈ శ్రీ సయ్యద్ అమీరుద్దీన్ గారి విషయంలో మాత్రం మరి అక్కడ అంత బలమైన కారణాలు ఏమున్నాయో ఆయన వెంటనే 9 రోజులు వెంటనే వెనక్కి తిరిగి తీసుకొచ్చేసుకోవడానికి. సో ఇదొక ఉదాహరణ. తర్వాత మనం ఇంకొక ఉదాహరణ చూస్తే అంటే ఇర్రెగ్యులారిటీస్, ఇక్కడ దీంట్లో ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ కనిపిస్తున్నాయి దానికి ఇంకో ఉదాహరణ మనం తీసుకుంటే ఒక 18/6/2025 నాడు ఒక ప్రొసీడింగ్ వచ్చింది. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ AP అమరావతి ప్రజెంట్ శ్రీ ఏ కృష్ణమోహన్. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇంకా ఎవరు కూడా ట్రాన్స్ఫర్ పెట్టుకోకండి, ఎవరు కూడా డెప్యుటేషన్స్ ఆశించద్దు, ఇలా జరుగుతుంది, ఇలా నడుస్తుంది ఈ సర్క్యులర్ అంతా కూడా. అయితే మరి అంటే చాలా కూలంకషంగా మేము అన్ని రకాలుగా మేము వెరిఫై చేసుకున్న తర్వాత అన్ని రకాలుగా అన్ని పరిశీలించిన తర్వాత అన్ని స్థితిగతులు పరిశీలించిన తర్వాత మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. సో ఎవరు కూడా ట్రాన్స్ఫర్ అడగండి, ఎవరు కూడా మా దగ్గరికి రాకండి అని చాలా స్ట్రిక్ట్గా చెప్పినటువంటి ఈ పరిస్థితుల్లో ఎల్ వెంకటేశ్వర నాయుడిని వెస్ట్ గోదావరి నుంచి సీనియర్ అసిస్టెంట్ జిల్లా గ్రంథాలయ సంస్థ వెస్ట్ గోదావరి, ఈయన ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఆన్ 10/12/2025, ఇది 18/6/2025 నాడు సరిగ్గా 6 నెలల తర్వాత అంటే 18 నాడు వీళ్ళు ఏం చెప్పారంటే మేము చాలా కూలంకషంగా అన్ని పరిశీలించిన తర్వాత ట్రాన్స్ఫర్లు అడగండి అని చెప్పి ఒక పెద్ద సర్క్యులర్ రిలీజ్ చేసిన తర్వాత 10/12/2025 నాడు వీళ్ళకి చాలా అర్జెంట్ అవసరం వచ్చింది. డైరెక్టర్ ఆఫీస్లో ఒక ఖాళీ ఈ ఎల్ వెంకటేశ్వరరావు గారు తప్పిస్తే ఇంకెవరూ భర్తీ చేయలేటువంటి ఖాళీ ఏర్పడింది. సో ఈయన్ని అక్కడికి తీసుకెళ్లారు, బాగానే ఉంది. మరి సీనియర్ అసిస్టెంట్ లేకపోతే ఏ జిల్లా గ్రంథాలయం కానీ లేకపోతే ఏ గ్రంథాలయం అయినా సరే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఏ గ్రంథాలయం అయినా సరే సరిగ్గా నడవదన్న విషయం డైరెక్టర్ ఆఫీస్ వాళ్ళకి తెలీదా? ఎందుకు ఈయన వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పటికీ ఆ పోస్ట్ ఎందుకు భర్తీ చేయలేదు? ఇలాంటి అవకతవకలు చాలా ఉన్నాయి. రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళు రిటైర్ అవుతారన్నటువంటి ఒక 3 నెలల ముందే ఖచ్చితంగా వాళ్ళ గురించి అన్ని రకాలుగా వీళ్ళకి పెండింగ్ ఇష్యూస్ ఏమున్నాయి, కేసులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా డిపార్ట్మెంటల్ పరంగా ఏమన్నా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళ మీద ఎలిగేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ చూసుకుని వాళ్ళు రిలీజ్ చేయాలి. కానీ ఇప్పటికీ సుమారుగా 5-6 సంవత్సరాల పైన, ఇంకా చెప్పాలంటే 10 ఏళ్ల దగ్గర 10 ఏళ్ల పైన రిటైర్ అయ్యి 10 ఏళ్ళు అయినా కూడా ఈనాటికి పెన్షన్ రానటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పెన్షన్ రాకపోవడం మూలంగా ఈ పెన్షనర్స్ లో ఈ రిటైర్ అయిన వాళ్ళలో హృద్రోగులు ఉన్నారు, పిల్లలకి పెళ్లి చేయాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు, పిల్లల చదువులు ఇంకా పూర్తి కానటువంటి వాళ్ళు ఉన్నారు, భార్యకి అనారోగ్యంగా ఉంటే సరి డబ్బులు వచ్చాక మనం ఆవిడ ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆవిడకి వైద్యం చేయిద్దాం అనుకున్నటువంటి పాపం అమాయకులు నిస్సహాయాలు చాలా మంది ఉన్నారు. మరి ఎందుకు 10 ఏళ్ల పాటు పోనీ 5 ఏళ్ల పాటు ఎందుకు పెన్షన్స్ రాకుండా ఆగిపోయినా కూడా ఎందుకు ఈ డైరెక్టర్ శాఖ పట్టించుకోవట్లేదు?
ఇదొకటి. ఇంకొక విషయానికి వస్తే మెడికల్ లీవ్లో ఉద్యోగి సెలవు క్యాన్సిల్ చేసి ఒక తిమింగలం కోసం చక్కగా బాహాటంగా చాలా క్లియర్గా జిల్లా గ్రంథాలయాల్లో తిమింగలం అనే ఒక శీర్షికతోటి ప్రముఖ వార్తాపత్రికలో దినపత్రికలో 13/6/2025 నాడు వచ్చినటువంటి ఒక వ్యక్తి కోసం ఆ వ్యక్తికి పేపర్లో ఎలిగేషన్స్ రావడం మూలంగా డిపార్ట్మెంట్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందని చెప్పేసేసి ఇంకొక వ్యక్తిని, సెలవులో ఉన్నటువంటి వ్యక్తిని, మెడికల్ లీవ్ అయినటువంటి వ్యక్తిని చాలా హడావిడిగా తీసుకొచ్చి అతను మెడికల్ లీవ్ క్యాన్సిల్ చేసి ఇతర ప్లేస్లో పెట్టారు. అది పెట్టడానికి, మెడికల్ లీవ్ క్యాన్సిల్ చేయడానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకున్నారు వీళ్ళు? అతను వెళ్ళింది మెడికల్ లీవ్ మీద, తీర్థయాత్రలకు లేకపోతే విహారయాత్రలకు వెళ్ళలేదు. మెడికల్ లీవ్ మీద వెళ్ళినటువంటి వ్యక్తికి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా ఎలాగ మళ్ళీ వీళ్ళు లీవ్ క్యాన్సిల్ చేసి ఎలా తీసుకొచ్చారు ఆఫీస్కి? ఎవరైతే అవినీతి పరుడు అని చెప్పి పేపర్లో ప్రముఖంగా వార్తలు వచ్చాయో అతని మీద 11 ఎలిగేషన్స్ లో 10 ప్రూవ్ అయినాయి, ఇంక్లూడింగ్ మర్డర్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు. మసిబారిపోయినటువంటి కాంటాక్ట్ కలిగినటువంటి వ్యక్తిని ఎలా తీసుకెళ్ళి మీరు ఒక జిల్లాలో, ఒక ప్రముఖ జిల్లాలో ఎఫ్ఐసి కింద కూర్చోబెట్టారు? ఫుల్ ఎడిషనల్ ఛార్జ్ ఎలా ఇచ్చారు? ఎఫ్ఐసి అంటే ఫుల్ ఎడిషనల్ ఛార్జ్ ఎలా ఇచ్చారు? అతని మీద ఎలిగేషన్స్ రాగానే సెలవులో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకురావడం, ఈ సెలవులో ఉన్నటువంటి వ్యక్తి ఒక 1 month తర్వాత రిటైర్ అయిపోతే ఎక్కడో 200 కిలోమీటర్ల దూరం వైజాగ్ నుంచి తీసుకొచ్చి అతని ప్లేస్లో ఇన్ఛార్జ్గా వేయడం. ఏంటిది అసలు? ఏం జరుగుతుంది? మీరు ప్రభుత్వ ఉద్యోగులా లేకపోతే మీ సొంత వ్యాపారాలు నడిపించుకుంటున్నాను అనుకుంటున్నారా? డైరెక్టర్ గారు నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, కృష్ణమోహన్ గారిని అడుగుతున్నాను, మీరు చేసింది సమర్థనీయమేనా? ఈ జిల్లాలో ఇంకెవరు లేరండి? మళ్ళీ తీసుకొచ్చి అతన్ని ఎవరైతే వచ్చారో, ఇతని మీద ఈ ఎలిగేషన్స్ రాగానే ఎవరినైతే తీసుకొచ్చారో అతన్ని మళ్ళీ పంపించేసేసి అతని టెన్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఎలిగేషన్స్ ఫేస్ చేసిన అతనికి జస్ట్ 2 ఇంక్రిమెంట్లు కట్ చేసి అతను చేసిన తప్పులన్నీ కూడా మాఫీ చేసేస్తారా? అలా జరుగుతుందా మిగతా ఎంప్లాయీస్ విషయంలో, మిగతా డిపార్ట్మెంట్స్లో? 10 ఎలిగేషన్స్కి ఒక్కటి తప్ప, మిగతా 11 ఎలిగేషన్స్కి ఒక్కటి తప్ప 10 ఎలిగేషన్స్ ప్రూవ్ అయినటువంటి వ్యక్తి అతను. ఒక ఎఫ్ఏసి ఇచ్చేటప్పుడు, ఒక జిల్లాకి ఇన్ఛార్జ్గా నియమించేటప్పుడు, ఒక ఉన్నతమైన స్థానంలో ఒక మంచి హయ్యర్ పొజిషన్ ఇచ్చేటప్పుడు అతను కాంటాక్ట్ చూడాల్సిన అవసరం లేదా? ఎందుకు మీరు సిఆర్ని తీసుకుంటారు? కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఎందుకు తీసుకుంటారు? ఇలాంటి వ్యక్తుల్ని మీరు ఎలా ఉపేక్షిస్తున్నారు? మీరు మంచివాళ్ళు, మీరే కొనసాగాలని చెప్పేసి మీ మంత్రిత్వ శాఖలో కొంతమంది మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది రికమెండ్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు మీరు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి నేపథ్యంలో మీరు వాళ్ళ మాట గుడ్డిగా విని ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెడుతున్నారు. భవిష్యత్తులో మీకు అది ప్రమాదకరంగా మారచ్చు అనేది మా ఆలోచన. మీకు మా సలహా నచ్చితే తీసుకోండి, లేదంటే మీ ఇష్టం. కోర్టు ప్రమోషన్స్ ఇవ్వమని ఇచ్చిన తీర్పుకు సమాధానంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రభుత్వానికి రాశారట. అంటే ప్రభుత్వమే కోర్టుకి గౌరవం ఇవ్వకపోతే ఇంక సామాన్య ప్రజలు ఏమి ఇస్తారు? ఆ తీర్పు మీద మళ్ళీ ప్రభుత్వం రిట్ అప్పీల్ వేయడం ఏంటి? అంటే ఎంప్లాయీస్ని మీరు ఏ విధంగా ట్రీట్ చేద్దాం అనుకుంటున్నారు? ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఎన్ని డిపార్ట్మెంట్స్లో ఉంది ఇలాగా? ప్రమోషన్స్కి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్ని ఆపేయండి అనే స్టేటస్కో ఇచ్చినప్పుడేమో మీరు 4 వ్యక్తులకు ప్రమోషన్లు ఇచ్చారు. దానిలో నాకు తెలిసిన వరకు మీ ఆఫీస్లో ఉన్నటువంటి దుర్గా ప్రసాద్ గారు కూడా ఆయన కూడా అలాగే వచ్చారు. ప్రమోషన్స్ మీద గౌరవ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టే ఇచ్చినప్పటికీ కూడా ఎవరికి ఇవ్వద్దు, బోత్ పార్టీస్కి, రెస్పాండెంట్స్కి ఇవ్వద్దు, పిటిషనర్కి ఇవ్వద్దు అని ఇచ్చినటువంటి ఆర్డర్ని బేఖాతరు చేస్తూ మీరు 4 ప్రమోషన్స్ ఇచ్చారు. ఇక్కడేమో కేసు నెంబర్ 18285/2021 ఈ కేసులో కోర్టు ఉత్తర్వులు మీరు ధిక్కరించి మళ్ళీ రిట్ అప్పీల్ వేశారు. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టుని కూడా మీరు ఎదుర్కొంటున్నారు. పిటిషనర్స్కి ఏదైతే గౌరవ న్యాయస్థానం వారు ఇచ్చినటువంటి తీర్పును ధిక్కరించి మీరు చేసిన పనికి పిటిషనర్స్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు వేసిన దాన్ని కూడా మీరు బేఖాతరు చేస్తున్నారు. మీరంటే మీ కింద ఉద్యోగుల ద్వారా మీరు ఇలా చేస్తున్నారు. వాళ్ళ మాటలు ప్రభావితం అయ్యో మరి మీకు వాళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏంటో ప్రజలకి తెలియట్లేదు, మంత్రిత్వ శాఖ తెలియట్లేదు, మా బోర్డు మీడియా వాళ్ళకి తెలియట్లేదు, మీ ఎంప్లాయీస్కి అసలు తెలియట్లేదు. ఇలాంటి ఎలిగేషన్స్ అన్ని చాలా ఉన్నాయండి. ఈ సాయి గారు అనే ఆయన గ్రేడ్ 3 ఆఫీసర్ గారు. ఈ గ్రేడ్ 3 ఆఫీసర్ గారు గుంటూరు జిల్లాకు సంబంధించినట్టు ఆయన 12 సంవత్సరాల నుంచి మీ ఆఫీస్లో డెప్యుటేషన్ మీద ఎలా ఉన్నాడు సార్? అంటే ఎవరు ఎంత బలవంతులైతే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించచ్చా? బలం లేనివాడు అడుక్కులు తింటూ పోవాలి, బలం ఉన్నటువంటి వాడు ఏదైనా చేసుకోవచ్చు. ఇతనికి అక్కడేం పని? 12 సంవత్సరాల నుంచి ఇతను జిల్లా గ్రంథాలయాలకి ఇన్స్పెక్షన్కి వెళ్తాడు. ఎవరితోటి? ఏడీలతోటి, డీడీలతోటి సంవత్సరానికి ఒకసారి. వెళ్ళినప్పుడల్లా విశ్వసనీయ సమాచారం మీరు కావాలంటే ఇన్వెస్టిగేట్ చేసుకోండి. మీరు అదే సీక్రెట్ బ్యాలెట్ అంటారు కదా, ఆ టైప్లో మీరు 1-to-1 విచారణ చేయండి. ఎందుకంటే పబ్లిక్గా చెప్పడానికి మీ ఎంప్లాయీస్ భయపడుతున్నారు.
ఉనికిపోతున్నారు. వాళ్ళ మీద ఏ తప్పుడు కేసులు బనాయించి వాళ్ళని ముద్దాయిలుగా చూపిస్తారో వాళ్ళకి సంవత్సరాలు ఉంటాయి కదా. ఈ సాయి అని ఆయన ఏడీలతోటి డీడీలతోటి ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని పిండేస్తారట. డబ్బులు, మద్యం, హోటల్ అంటే లాడ్జింగ్, ఈ 3 కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. చేయకపోతే వాళ్ళ మీద ఏదో రకంగా ఇంకా వాళ్ళని హింస పెడతారు. ఏంటి సార్ ఇది? ఇవన్నీ చూస్తూ మీరు ఎలా ఊరుకోగలుగుతున్నారు? ఇవన్నీ మీకు తెలియదా? తెలిసి ఊరుకుంటున్నారా? లేకపోతే ఏం జరుగుతుంది అక్కడ? మీకు వాళ్ళకి మధ్య ఉన్నటువంటి ఆ లాలూచి ఏంటి? సరే, ఇవన్నీ కూడా అవకతవకలు. ఇంకొక యాంగిల్ చూస్తే గ్రంథాలయ శాఖలో కొత్తగా రిక్రూట్మెంట్ లేదు. ఉన్న స్టాఫ్కి అడిషనల్ బర్డెన్ పెరుగుతుంది. కొత్తగా రిక్రూట్మెంట్ లేనప్పుడు ఏమవుతుంది? ఉన్న స్టాఫ్కి బర్డెన్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ గ్రంథాలయ సెస్ని కలెక్ట్ చేసుకోవడం కోసం గ్రంథాలయ ఉద్యోగస్తులందరూ కూడా, జిల్లా ఉద్యోగస్తులు అందరూ, ఎక్కడ ఏ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఎక్కడైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ ఈ కలెక్షన్కి వెళ్ళి రావడం మూలంగా లైబ్రరీలు సరిగ్గా మెయింటైన్ అవ్వట్లేదు. సొంత బిల్డింగ్లు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కొన్నిట్లయితే ఏసీలు కూడా లేవు. ఎలా మెయింటైన్ చేస్తారు? నా సర్వీస్లో నేను చాలా ఆశ్చర్యపోయినటువంటి విషయాలు, అతి తక్కువ విషయాలు ఇది ఒకటి. ఎంప్లాయీస్ సొంత డబ్బులు పెట్టుకున్నాడు. సంస్థకి సంబంధించిన పనులకి ఎంప్లాయీస్ సొంత ఖర్చులు పెట్టుకోవడం నాకు ఆశ్చర్య కలిగించింది. నేను ఈ వీడియోలని చేయడానికి ఒక రకంగా కారణం ఏంటంటే, శ్రీకాకుళం జిల్లాలో 2023 డిసెంబర్ నుండి 26 నెలల నుంచి సుమారుగా బీడీసీలకు జీతాలు లేవు. నెల్లూరు జిల్లాలో 9 నెలల నుంచి లేవు. కృష్ణా జిల్లాలో 3 నెలల నుంచి లేవు. కర్నూలు జిల్లాలో 3 నెలల నుంచి లేవు. విజయనగరం జిల్లాలో 3 నెలల నుంచి లేవు. జీతాలు రాకపోగా పీడీ బిల్స్ కూడా వాళ్ళకి చెల్లించట్లేదు, సంస్థ చెల్లించట్లేదు. వాళ్ళకి దినపత్రికలు, వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలు బిల్స్ ఇవ్వట్లేదు. ఎలా నడిపిస్తారండి గ్రంథాలయాన్ని? గ్రంథాలయం అంటే పుస్తకాలే కదా. మీరు పుస్తకాలకి, న్యూస్ పేపర్లకి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? అక్కడ పనిచేస్తున్న బీడీసీ ఉద్యోగులు, వాళ్ళకి జీతం లేదు, వీటికి బిల్స్ ఇవ్వరు. మరి ఏమైపోతున్నాయండి నిధులన్నీ కూడా? గ్రాంట్ రూపంలో వచ్చినవి కానీ, సెస్ రూపంలో వచ్చినటువంటి కానీ, రావాల్సినటువంటి ఇవి కానీ ఏమవుతున్నాయి? ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ ఏమవుతుంది? అది అన్నీ కూడా ప్రశ్నలే, దేనికి సమాధానం లేదు. ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఫలానా రీజన్ మూలంగా ఇలా జరుగుతుందని కనీసం మీకు మద్దతుగా ఒక్కరు కూడా చెప్పలేకపోతున్నారు. దినపత్రికలు, వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలు బిల్స్ ఇవ్వరు. శాఖా గ్రంథాలయాలకు వెళ్ళి నెలకి 2 పర్యాయాలు 15 రోజులు ఒకసారి గ్రంథాలు తీసుకుని వచ్చే ప్రయాణ ఖర్చులు కూడా ఇవ్వరు. మంత్రులు మాత్రం క్రికెట్ మ్యాచ్లు చూడడానికి దుబాయ్కి వెళ్తారు, పెళ్లిళ్ళకి వెళ్తారు, ప్యాలెస్లు కట్టుకుంటుంటారు, వాహనాలని ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తారు. ఏంటండి మనం మానవ సమాజంలో ఉన్నాము? అసలు స్టేషనరీ బిల్స్ ఇవ్వాలని ఉత్తర్వుల్లో ఉన్నా సరే ఇవ్వరు. బీడీసీలకు వచ్చే అరకరా జీతాలతోటి ఇవన్నీ కొనుగోలు చేయాలి. అంటే మిమ్మల్ని పోషించడానికి వాళ్ళ జీవితాలను పణంగా పెడుతున్నారు బీడీసీ. రిటైర్డ్ ఉద్యోగులకి పెన్షన్ ఇవ్వకపోవడం ఏంటండి? అండ్ ఇప్పుడు ఈ నాగరాజ్ గారు లాంటి వాళ్ళు, ఆయన గ్రేడ్ 1 ఆఫీసర్, ఎఫ్ఏసి, ఇంకా ఏదో ఎక్స్ ఆఫీషియో, సెక్రటరీ, ఏదో చాలా తొడుగులు ఉన్నాయి. ఆయన గురించి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు, మేము కలెక్ట్ చేసిన శాంపిల్స్లో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా పాజిటివ్గా చెప్పలేదు. లేదంటే ఆయన చాలా మంచి ఆయన అండి, ఏదో గిటన్ వాళ్ళు ఏదో అంటుంటారని అన్న మాట ఎవరు అనలేదు. అసలు చాలా మంది చెప్పిన కామన్ పాయింట్ ఏంటంటే, ఆయన ఏ ఫైల్ మీద సంతకం పెట్టట. మీరు దేనికి ఉన్నట్టు ఆయన, మీరు దేనికి ఉంచున్నట్టు ఆయన ఎక్కడ ఆ పొజిషన్లో? హెరాస్మెంట్. ఆ వార్తాపత్రికల్లో జిల్లా గ్రంథాలయం తిమ్మింగలం అనే వచ్చిన వార్తలో అన్నీ కూడా ఆయన అంతకుముందు చేసినవే. దానికి రేట్ ఫిక్స్ చేయడం, నాకు డిపిఎల్, నా కొలగూడు మామూలుగా లేదంటే బ్లాక్మెయిల్ చేయడం, ఏ ఎలిగేషన్స్ అయితే ఫేస్ చేసి ఛార్జెస్ అన్ని ప్రూవ్ అయ్యి సస్పెండ్ అయ్యాడో మళ్ళీ రీఇన్స్టేట్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన అవే పనులు చేస్తున్నాడు. దేని మీద చెక్ లేదు. కోర్టు కేసులు కూడా బేఖాతరు చేస్తున్నారు. ఇలాగ నడిపించేటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, ఆ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ ప్రక్షాళన కావాలా అక్కర్లేదా? కృష్ణమోహన్ గారు, మీకు అంత చెడ్డ పేరు లేదు. నేను కలెక్ట్ చేసిన సమాచారం ప్రకారం మీకు అంత చెడ్డ పేరు లేదు. కానీ మీరు మీ కింది ఉద్యోగస్తుల మాటలకి మీరు ప్రభావితమయ్యి కొన్ని నిర్ణయాలు, తీసుకోకూడని నిర్ణయాలు కూడా మీరు తీసేసుకుంటున్నారు. రిటైర్ అయిన తర్వాత లేదా రేపు ప్రభుత్వం మారితే పరిస్థితిలో ఉండవండి. ఎవడో ఒకరు గట్టివాడు వస్తారు. ఇప్పుడులాగా ఇప్పుడున్నటువంటి ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి లాగా మంచివాళ్ళు కాకపోవచ్చు, లేదా మీ పట్ల సాఫ్ట్వేర్ ఉన్నవాళ్ళు కాకపోవచ్చు, లేదా ప్రస్తుతం ప్రభుత్వంలోనే లోకేష్ గారికి ఈ మంత్రిత్వ శాఖ తీసి వేరే మంత్రిత్వ శాఖ ఇచ్చి, లేదా ఆయన రేపు చీఫ్ మినిస్టర్ అయితే ఇక్కడ వచ్చేటువంటి ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆయనకున్నంత సాఫ్ట్వేర్ని మీ మీద ఉండకపోవచ్చు. ఈ ఎలిగేషన్స్ అన్ని బయటకు వస్తాయి. కాలం ఎప్పుడూ ఒక రకంగా ఉండదండి, ఎల్లకాలం మంది కాదు. ఎంత ఉసురు పోసుకుంటుంది తెలుసా మీ డిపార్ట్మెంట్? అసలు వినటానికే చాలా వియర్డ్గా ఉందండి. అంటే
ఈ 2023 డిసెంబర్ నుంచి 26 నెలల పాటు 3,000 రూపాయలు 4,000 రూపాయల జీతాలు అవి కూడా రానటువంటి వాళ్ళ గురించి మీరు పట్టించుకోకపోవడం అనేది, మీ స్థాయి వ్యక్తులు ఒక హోటల్కి వెళ్తే కనీసం 200-300 రూపాయలు టిప్లు ఇస్తారు. ఆ పాటి జీతం అసలు మీకు ఎందుకు, అయ్యో వాళ్ళు ఎలా బతుకుతారు ఏంటనే ఆలోచన మీకు ఎలా అసలు రాకుండా ఎలా ఉందో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎన్ని పైరవీలు ఇంత పెద్ద కట్ట ఉందండి మా దగ్గర. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే 2 రోజులు పడుతుంది. 40 కోర్టు కేసులు ఉన్నాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు. తప్పు చేసిన వాడు కోర్టుకు వెళ్తున్నాడు, బాధితులు కోర్టుకు వెళ్తున్నారు. ప్రమోషన్స్ ఇమ్మని చెప్పి కోర్టు చెప్పిన తర్వాత కూడా దాని మీద మళ్ళీ రిట్ అప్పీల్ వేయడం అనేది మీ ఒక్కసాకే చెల్లింది నాకు తెలుస్తుంది. దానిలో మళ్ళీ కొంతమంది ఇంపీడ్ అవ్వడం, మీరు బలవంత పెట్టి, అంటే మీరంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు బలవంత పెట్టి ఇంప్లీడ్ చేయించడం. వాళ్ళు సహోద్యోగులకి పాపం ఇబ్బంది కలుగుతుందని తెలిసినా కూడా ఏం చేస్తారు? వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నాయి గైడ్ లైన్స్. ఉద్యోగి రిటైర్మెంట్కి 2 నెలల ముందే అన్ని ఎలిగేషన్స్, ఎంక్వైరీస్ పూర్తి చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేయాలి. అయినా కూడా 10 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోగా పెన్షన్ కూడా రానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘమే మీ మీద ఈ మధ్య సాక్షి పేపర్లో ఒక ప్రకటన చేసింది. ఇలాంటి విషయాలన్నీ వైసీపీ అధినేతకి కనుక వెళ్తే, లేదా వైసీపీలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు, ఫ్రంట్ లైన్ లీడర్స్ దగ్గర వెళ్తే, వాళ్ళు ఆడుకోవడం అనేది చిన్నపిల్లాడు కూడా ఊహిస్తారు, ఎల్కేజీ పిల్లాడు కూడా ఊహించగలరు. మరి ఈ నేపథ్యంలో మరి మంత్రి లోకేష్ గారు రేపు డైరెక్టర్ ఆఫీస్ని షిఫ్ట్ చేయడానికి, అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు ఎలా చేసుకోగలుగుతున్నారు నాబోటి వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను అనుకునేవాడిని అధ్యక్ష, లైబ్రరీలో అవసరమా? వాస్తవంగా చెప్తున్నా, ఎందుకంటే స్మార్ట్ ఫోన్ వచ్చేసింది, ఫోన్ అందరి జోబుల్లో ఉంది, ఇన్ఫర్మేషన్ రియల్ టైం యాక్సెస్ వచ్చింది, లైబ్రరీలో అవసరమా అని అనుకునేవాడిని అధ్యక్ష. కేవలం ఏదో ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ కాదు, దానిపైన చర్చించేదానికి, డిస్కస్ చేసేదానికి ఒక వేదిక కూడా ఇది ఉంటుంది అని ఆ రోజు నేను తెలుసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా నేను ఏం చెప్పానంటే, నియోజకవర్గ స్థాయి గ్రంథాలయం ఎలా ఉండాలి, డిస్ట్రిక్ట్ గ్రంథాలయాలు ఎలా ఉండాలి, రీజనల్ గ్రంథాలయాలు ఎలా ఉండాలి, సెంట్రల్ లైబ్రరీ ఎలా ఉండాలి, దానిపైన చాలా సీరియస్ గా హోంవర్క్ చేస్తున్నాం అధ్యక్ష. అంటే పుస్తకాలు కూడా స్టాండర్డైజ్ చేసి, ఒకవేళ పుస్తకం తీసుకోవాలి, ఒక విద్యార్థి పుస్తకం చదువుకోవాలి, టెక్నాలజీ ఎట్లాంటి యాప్ ద్వారా పుస్తకం నాకు కావాలంటే పుస్తకం ఎట్లా అందించాలి, దానిపైన కూడా మేము చాలా డీటెయిల్డ్ గా హోంవర్క్ చేస్తున్నాం అధ్యక్ష. అది కూడా యాక్షన్ ప్లాన్ లో పెడుతున్నాం. రాజమండ్రి మీరు ఏదైతే గ్రంథాలయం చెప్పారు అది చాలా సీరియస్ గా వచ్చే సంవత్సరంలోనే ఈ గ్రంథాలయాల మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ కూడా చేపడతాను. ఈ సమస్యలన్నీ, ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నీ కూడా 10%, ఇంకా 90% ఉన్నాయి. ఈ సమస్యలన్నీ తీర్చి తర్వాత మీరు ఎంత చక్కగా అందరిని కుటుంబాల్లో కలుపుకుని కొత్త ప్రాంగణానికి, కొత్త ప్రెమిసెస్కి మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా బోటి వాళ్ళ సలహా. ఇన్ని సమస్యలు పెట్టుకుని వీళ్ళందరూ ఉసులు తగిలించుకుంటూ మీరు కొత్త భవనానికి వెళ్ళినా కూడా పెద్దగా మార్పు రాదండి. 12 సంవత్సరాల నుంచి డెప్యుటేషన్ మీద ఉన్నటువంటి సాయి గారిని మీరు విచారణ చేసి తక్షణం మేము చెప్పిన ఎలిగేషన్స్లో కరెక్టా కాదా, నాగరాజు గారు మీరు చేశారు కదా, పి నాగరాజు గారి మీద అలాగే ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి, ఏకసభ్య ఎంక్వైరీ కమిషన్, ద్విసభ్య ఎంక్వైరీ కమిషన్ ఏదో వేసి, ఈ ఉద్యోగస్తులందరి మనసుల్లో ఉన్నటువంటి ఆవేదనని మీరు గుర్తించి, అవసరమైతే సీక్రెట్ బ్యాలెట్ పెట్టి వాళ్ళందరి సూచనలు సలహాలు తీసుకుని మీ ఆఫీస్ ప్రక్షాళన చేసి మీరే ఇంకో 2 ఏళ్ళు కొనసాగినా కూడా ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో మీరు అరక్షణం కొనసాగినా కూడా అది వాళ్ళ ఉసురు మీరు పోసుకున్నట్టు అవుతుంది. అన్ని బాధలు పడుతున్నారు, నిద్రలు లేని రాత్రులు చెప్తున్నారు చాలామంది. పేరుకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం, మాకున్నటువంటి కష్టాలు ఎవరికి ఉండవు, ఈ అభిప్రాయంలో ఉన్నవాళ్ళు. నేను చాలా ప్రభుత్వ కార్యాలయాలు, చాలా ప్రభుత్వ శాఖలు, చాలామంది నాకు మిత్రులు ఉన్నారు, నేను చాలా సందర్భాల్లో వెళ్ళడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో వెళ్ళాను, టీడీపీ ప్రభుత్వంలో వెళ్ళాను, వైఎస్ రాజశేఖర గారు బతుకున్నప్పుడు అయితే 5 సంవత్సరాల పాటు నేను వాళ్ళ దగ్గరే పనిచేశాను. ఎప్పుడూ ఇంత గందరగోళం చూడాల. అవినీతి జరిగినా కూడా అదొక డిఫరెంట్ సెక్షన్గా ఉండదు, కానీ ఎంప్లాయీస్కి ఎప్పుడు ఇన్ని కష్టాలు లేవు. ఎస్, ప్రతి గవర్నమెంట్లో అవినీతి కూడా జరుగుతూ ఉంటుంది, కానీ అవినీతి వేరు, అవినీతి చేసే అధికారులు వేరు, ఆ స్థాయి వేరు, ఆ నాయకులు వేరు. సాధారణ ఉద్యోగస్తులకి ఎప్పుడు కూడా ఇంత భంగం కలగలేదు. ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్లో తీసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో తీసుకోవచ్చు. 2014లో ఆయన అడ్మినిస్ట్రేషన్ అంటేనే అదొక ఎగ్జాంపుల్ కింద చెప్పేవాడు. మరి సాక్షాత్తు ఆయన కుమారుడు లోకేష్ గారు మంత్రిగా ఉన్నటువంటి ఈ శాఖలో ఇన్ని దారుణాలు, ఇన్ని ఎలిగేషన్స్, ఇన్ని బాధలు, ఎంప్లాయీస్కి ఇన్ని కష్టాలు మీ విజ్ఞతకి వదిలేస్తాను సార్. కానీ నాదొకటే కోరిక, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ సాయి శక్తుల, మీకు చేతనైన పరిధిలో దయచేసి పవన్ కళ్యాణ్ గారికి పంపించండి. ఎక్కడ సమస్య వచ్చినా నాకే చెప్పుకుంటున్నారని ఆయన ఈ మధ్య బాహాటంగా చెప్పారు. నా సాయి శక్తులో నేను ప్రయత్నం చేస్తున్నాను ఆ సమస్యలని పరిష్కరించడానికి. ప్లస్ ఈ బాధలు పడుతున్న వాళ్ళలో చాలా మంది ఆయన అభిమానులు కూడా ఉన్నారు.
సో అభిమానుల బాధని తీర్చడం అనేది ఆయన బాధ్యత. చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే స్పందిస్తారు అని ఆయనకి కాస్త కోస్త మంచి పేరు ఉంది. స్వతహాగా కూడా వ్యక్తిగా కూడా ఆయన అట్లీస్ట్ బయటికి కనిపించడానికి ఒక మానవీయ కోణం చాలా ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. పవన్ కళ్యాణ్ అన్న అయితే సమస్య వెంటనే తీరు. ఎందుకని చెప్పాలి, ఆయన మంచి పనులు. ఒక్కటే రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు ఇచ్చి, నీళ్లు లేని పేద ప్రజలకి మంచి నీరు అందించి, ఎలుగులు మన 70 ఏళ్ల స్వతంత్రంలో ఇంతవరకు గిరిజన ప్రాంతాలకు ఎలుగులు కరెంటు రాలేదంట. ఎంత చీకట్లో మధ్యను అట్టాడి జీవితాలలో ఎలుగులు నింపారు. ఎలుగులు నింపితే ఇంకా గిరిజన ప్రాంతాలు ఎన్నో ఉండే ఎలుగులు లేని వాళ్ళు పవనన్న ఫోటో తరిగించుకొని వృత్తాలు తరిగించుకొని పవనన్న కోసం ఎంతమంది నిలబడి అర్ది అని అర్థించారు. ఎందుకంటే ఆయన చేతలు కాబట్టి, మాటిస్తే మాట మీద నిలబడతారు కాబట్టి. ప్రతి ఒక్కరికి నమ్మకం ఒక్కటి కాదు, ఒంటరి మహిళలకు ఎంతో సాయం చేసి, తల్లిదండ్రులు లేని పిల్లలకి, అనాథ పిల్లలకి ఎంత సాయం చేసిండు ఆయన జీవితంతో సుధారిస్తారు, వాళ్ళని బ్రతికిస్తారు. నిన్న పిఠాపురంలో తల్లిదండ్రులు చచ్చిపోయిన పిల్లలు 2 పసిపిల్లలు వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు పవనన్న నేర్చుకున్నారు. దేవుణ్ణి నేర్చుకుంటే వాళ్ళ సమస్య పవనన్న దాకా వెళ్ళిపోయింది. నిమిషాలు మేము తీరు కరెక్ట్ తీసే నాయకు ఎవరన్నా ఉండరా ఇప్పుడు? అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మీ బాధల గురించి నేను ప్రస్తావించిన విషయాలు మీకు నిజం అనిపిస్తే, మీకు కరెక్ట్ అనిపిస్తే దయచేసి ఈ వీడియోని మంత్రి లోకేష్ గారితో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా చేరయ్యండి. నాకు తెలిసి మీకు తక్షణ న్యాయం జరగచ్చు. పూర్తి స్థాయిలో కాకపోయినా, అన్ని సమస్యలు ఒకటేసారి పరిష్కారం కాకపోయినా నెమ్మదిగా ఒక్కొక్క సమస్య పరిష్కారం అయ్యే అవకాశం చాలా ఉంది. లేదు అంటే బాధితులు వారి విజ్ఞతకి కోర్టుకు వెళ్ళాలో లేకపోతే కంప్లైంట్లు ఇవ్వాలో మా బాధ్యతగా, ఒక మీడియా సంస్థగా మా బాధ్యతగా మేమైతే సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళకి ఈ విషయాలను తెలియజేస్తున్నాము. వీడియోలో చెప్పనటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. చెప్పనటువంటి జీవోలు, చెప్పనటువంటి కోర్టు కేసులు అన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో రాసి వారికి నివేదిస్తున్నాం. మాకు మై టీవీకి 2 ఎజెండా, 2 విషయాలు మెయిన్ ఎజెండా. ఒకటి బీడీసీ ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి తక్షణం బకాయిలన్నీ విడుదల కావాలి. రెండోది డైరెక్టర్ గారి ఆఫీస్ ప్రక్షాళన కావాలి. ఈ 2 విషయాలు మెయిన్ ఎజెండా. ఎందుకంటే 90% మంది డైరెక్టర్ గారి ఆఫీస్లోనే ప్రాబ్లం అంతా ఉందని చెప్తున్నారు. శ్రీ సాయి గారు, శ్రీ పీర్ అహ్మద్ గారు, వీరు ప్రభావితం చేయడం మూలంగా డైరెక్టర్ గారు. సో దీని మీద విచారణ జరగాలి. ఆల్రెడీ ఎలిగేషన్స్ అన్ని ప్రూవ్ అయితే తగిన శిక్ష కానీ, తగిన చర్యలు కానీ ఉండాలి. ఉద్యోగస్తులందరికీ కూడా జీతభత్యాలు సకాలంలో అందాలి. మరి పవన్ కళ్యాణ్ గారు మీ శాఖ కాకపోయినా కూడా మళ్ళీ ఇక్కడ నేను మీ అన్నయ్య గారి సినిమాలోనే ఒక డైలాగ్ నేను మీకు ఉదాహరిస్తాను. ఎందుకంటే సినిమా డైలాగులు చెప్తే అందరికీ కొంచెం బాగా అర్థమవుతుంది. ముఠామేశ్వరి సినిమాలో ఆయన తోటి మినిస్టర్ అడుగుతాడు, ఆయన అసెంబ్లీలోకి వెళ్ళగానే ఆయన తోటి మినిస్టర్ అడుగుతాడు, ఇది నీ శాఖ కాదు కదా, నువ్వెందుకు కల్పించుకుంటున్నావు అని. ఆయన ఏమంటాడంటే, నీకు గుండె జబ్బు వస్తే పక్కనే ఉన్నటువంటి పంటి డాక్టర్ దగ్గరికైనా వెళ్తావు, పంటి డాక్టర్ అయ్యా ఇది నాది కాదు, ఇది గుండె జబ్బు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే నువ్వేం డాక్టర్ అయ్యా, నువ్వు కూడా డాక్టర్వే కదా, ముందు అర్జెంటుగా నాకేదో ఒకటి ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ఇవ్వు, ఫస్ట్ ఎయిడ్ లాంటిది ఇవ్వు అని అంటారు అని చెప్పి ఆయన అంటాడు. అలాగే ఇది లోకేష్ గారి పోర్ట్ఫోలియోకి సంబంధించిన, లోకేష్ గారి మంత్రిత్వ శాఖకు సంబంధించేదైనా, మీరు కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా, సో మీరు పట్టించుకోండి తక్షణం. సో ఫ్రెండ్స్, నా సలహా మీరు పాటించదలుచుకుంటే పవన్ కళ్యాణ్ గారికి మాక్సిమం పంపించండి. మాక్సిమం ఎంతమందికి ఏ మేర అవకాశం ఉంటాయి. మీ ఇమ్మీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు దానికి వెళ్ళడానికి ఒక 10 మెట్లు ఉంటే ఒక మెట్టు మీ వైపు నుంచి ఎక్కించండి, తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళడానికి అవకాశం మీరు కలిగించిన వాళ్ళు అవుతారు. మేము కూడా మా తరఫు నుంచి మీకు కృషి చేస్తాం. సో ఫ్రెండ్స్, మరిన్ని విశేషాలతోటి, మరిన్ని వివరాలతోటి, మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.